ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజు టాక్స్. ఈరోజు మన ఛానల్లో నోటిఫికేషన్ ఏంటి అంటే, ఈరోజు ఏంటంటే జాబ్ నోటిఫికేషన్ కాదండి, అప్రెంటిస్ అనమాట. అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అనేది మనకి IREL నుంచి రిలీజ్ అయిందనమాట, ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్. ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి మనకి అప్రెంటిస్కి 1 year కాంట్రాక్ట్ బేసిస్ మీద ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. ఈ నోటిఫికేషన్ గురించి మనము మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఈ నోటిఫికేషన్ ఏంటి అంటే మనకి ట్రేడ్ అప్రెంటిస్కి, అలాగే టెక్నీషియన్కి, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి, వీటన్నిటికీ కింద మనకి అప్రెంటిస్కి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. అప్రెంటిస్షిప్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ మనకి నెక్స్ట్ ఇప్పుడు మనం ఏదైనా జాబ్కి వెళ్ళినప్పుడు మనల్ని ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే మనము ఇలా అప్రెంటిస్కి వెళ్ళడం వల్ల ఇది మనం ఎక్స్పీరియన్స్గా చూయించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం జాబ్కి వెళ్ళినప్పుడు మనకి ఎక్స్పీరియన్స్గా అయితే ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఈ క్వాలిఫికేషన్ ఏంటి, మనకి ఈ అప్రెంటిస్కి ఏంటి అంటే స్టైఫండ్ కూడా పే చేస్తారండి. స్టైఫండ్ పే చేస్తారు మనకి. ఏంటి అంటే మనకి ఇది ఒక లైక్ ఒక జాబ్లా అనమాట. ఈ అప్రెంటిస్ వేటికి అంటే ట్రేడ్ అప్రెంటిస్లో వచ్చేటప్పటికి ఫిట్టర్ అనమాట. ఫిట్టర్కి ఏంటి అంటే ఫిట్టర్ ట్రేడ్లో ITI అనేది పాస్ అయి ఉండాలి. దీని డ్యూరేషన్ వచ్చేటప్పటికి 1 year అనమాట. 9 vacancies అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ వచ్చేటప్పటికి ఇదేంటంటే ITI ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో పాస్ అయి ఉండాలన్నమాట. ఇది కూడా 1 year, 2 vacancies మాత్రమే ఉన్నాయి దీనికి. నెక్స్ట్ మెకానిక్ అంట, మోటార్ వెహికల్ మెకానిక్ అనమాట. ఇది వచ్చేటప్పటికి మెకానిక్ ట్రేడ్లో ITI అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఇది కూడా 1 year, కేవలం ఒక వేకెన్సీ మాత్రమే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి పాసా లేదంటే కోపా. ఇది వచ్చి ఏంటంటే ITI అనేది కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ట్రేడ్లో పాస్ అయి ఉండాలన్నమాట. ఇది కూడా మనకి 1 year ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఒక వేకెన్సీ మాత్రమే ఉంది. నెక్స్ట్ వెల్డర్ చూసుకున్నట్లయితే వెల్డర్ ట్రేడ్లో ITI అనేది పాస్ అయి ఉండాలన్నమాట. ఇది కూడా 1 year కాంట్రాక్ట్ బేసిసే. 1 year అప్రెంటిస్ ఉంటుంది. 4 vacancies అనేవి ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ చూసినట్లయితే మనకి మెకానికల్ ఉంది. మెకానికల్ ఏంటంటే BEలో మెకానికల్ చేసి ఉండాలన్నమాట. ఇది వచ్చేటప్పటికి మనకి 1 year, 2 vacancies ఉన్నాయి దీనికి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ BE చేసి ఉండాలి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో. ఇది కూడా మనకి 1 year ఇచ్చారు, ఒక వేకెన్సీ మాత్రమే ఉంది. నెక్స్ట్ టెక్నీషియన్ అప్రెంటిస్, ఇది మనకి 3rd అండి, C అనమాట. ఇది కూడా ఎలక్ట్రికల్లో రిలీజ్ చేశారు. డిప్లొమా చేసి ఉండాలన్నమాట. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో డిప్లొమా చేసి ఉన్న వాళ్ళు ఈ టెక్నీషియన్ అప్రెంటిస్కి అనేది ఎలిజిబుల్ అనమాట. ఇది కూడా 1 year ఉంది, ఒక వేకెన్సీ మాత్రమే ఇవ్వడం జరిగింది దీనికి కూడా. మనకి ఇక్కడ కొంతమంది ఏంటి అంటే ITI అనేది డిస్టెన్స్లో కూడా చేస్తుంటారండి. డిస్టెన్స్లో చేసినా, ప్రైవేట్లో చేసినా, ఎలా చేసినా కానీ దీనికైతే ఎలిజిబుల్ కాదనమాట. వాళ్ళు కన్సిడర్ అయితే చెయ్యరు. ఓన్లీ రెగ్యులర్ బేస్లో చేసేవాళ్ళు మాత్రమే దీనికి అర్హులుగా అయితే పరిగణించడం అయితే జరుగుతుంది. దీనికి ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్లయితే 18 years నుంచి 25 years ఉన్నవాళ్ళు మాత్రమే అర్హులు అనమాట. ఏజ్ రిలాక్సేషన్ కూడా వీళ్ళు మనకి ఇక్కడ ఇచ్చారు. SC ST వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే OBC వాళ్ళకైతే 3 years వరకు కూడా రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. PWD క్యాండిడేట్స్కి 10 years వరకు కూడా రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ వీళ్ళు ఇచ్చిన అప్పర్ ఏజ్ లిమిట్ ప్లస్ ఇది యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి కంప్లీట్ ఏజ్ లిమిట్ అనేది వస్తుంది. ఈ అప్రెంటిస్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే మనకి ఎగ్జామ్ కానీ, ఇంటర్వ్యూ కానీ ఏది కూడా కండక్ట్ చేయడం జరగదండి. డైరెక్ట్గా మనల్ని అప్రెంటిస్కి తీసేసుకుంటారు. ఫస్ట్ ఎలా తీసుకుంటారంటే మెరిట్ బేస్ మీద తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ మెరిట్ బేస్లో కూడా ఇద్దరికి ఈక్వల్గా టైఅప్ అయినట్లయితే డేట్ ఆఫ్ బర్త్ని చూస్ చేసుకోవడము, డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఇద్దరికి టైఅప్ అయినట్లయితే సీనియారిటీ చూడడము, క్వాలిఫికేషన్, ఇలా అయితే వీళ్ళు సెలెక్ట్ చేసుకొని తీసుకుంటారనమాట. ఈ అప్రెంటిస్కి ఎలా అప్లై చేసుకోవాలి అంటే దీనికి ఆన్లైన్ అప్లికేషన్ లేదండి, ఆఫ్లైన్ అప్లికేషన్. మనకి కింద ఈ అప్లికేషన్ ఫార్మేట్ అనేది ఇచ్చారు. మనం ఏంటంటే అది డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఫిల్ చేసి మనము పోస్ట్లో పంపించాల్సి ఉంటుంది. పైన మనము కంపల్సరీగా ఇవి రాసి పంపించాలన్నమాట. అప్లికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ ఎగెనిస్ట్ నోటిఫికేషన్ నెంబర్ అని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఇది మనము సూపర్స్క్రైబ్ చేసి అయితే పంపించాల్సి ఉంటుందన్నమాట. A4 సైజులోనే కంపల్సరీగా ఉండాలి ఈ అప్లికేషన్ ఫార్మాట్ అంతా కూడా. మనము అట్లాగే అప్లికేషన్తో పాటు ఇక్కడ కొన్ని అయితే ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. 10th పాస్ అయినది కానీ, అలాగే ITI ఎలిజిబిలిటీ సర్టిఫికెట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా పంపించాలి. ఇన్కమ్ సర్టిఫికెట్స్, అలాగే ఎసెట్స్ సర్టిఫికెట్స్,
సో మనల్ని వాళ్ళు అడిగిన క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా అన్ని సర్టిఫికేట్స్ కూడా మనం పంపించాల్సి ఉంటుంది. 10 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా పంపించాలి. సో మనకి ఇక్కడ ఏంటి అంటే ఐఆర్ఈఎల్ అనేది మనకి చాలా పెద్ద కార్పొరేషన్ కాబట్టి మనము లోపలికి వెళ్ళడానికి ఫస్ట్ మనకి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా కావాల్సి ఉంటుంది. సో అది మనకి కంప్లీట్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి మనము పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ లేదే మనల్ని అయితే అలో చేయరనమాట. వాళ్ళు మనల్ని తీసుకునేటప్పుడు కూడా అన్నీ కూడా మెడికల్ చెకప్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాతే మనల్ని అప్రెంటిస్గా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ అప్లికేషన్ ఇచ్చారు చూడండి, మీకు ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. ఈ అప్లికేషన్ అంతా కూడా మనము ఫిల్ చేయాల్సిందనమాట. సో ఈ అప్లికేషన్ ఫార్మాట్ని మీరు అయితే డౌన్లోడ్ చేసుకొని A4 షీట్ ఫార్మాట్లోని A4లోనే డౌన్లోడ్ చేసుకొని ఇదంతా కూడా మనము ఫిల్ చేసి వాళ్ళకైతే పంపించాల్సి ఉంటుంది పోస్ట్లో. ఇక్కడ ఇవన్నీ కూడా ఫిల్ చేసి ఎంక్లోజ్ చేయాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనము ఎంక్లోజ్ చేసి వీళ్ళకి పంపించాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఈ అప్లికేషన్ మనము ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అంటే August 5th అనమాట. ఈ August 5th లోపు మనం పోస్ట్ చేసిన అప్లికేషన్స్ అన్నీ కూడా వాళ్ళకి రీచ్ అయిపోవాలి. ఆఫ్టర్ August 8th ఏవైనా రిసీవ్ చేసుకున్నా కానీ అవైతే వాళ్ళు కన్సిడర్ చేయరనమాట, రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో వీలైనంత త్వరగా ఈ అప్రెంటిస్కి అయితే అప్లై చేసుకోండి August 5th లోపు. సో చూసారు కదండి, ఇదన్నమాట ఇవాళ మన జాబ్ నోటిఫికేషన్. మళ్ళీ మరో మంచి జాబ్ నోటిఫికేషన్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.